అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు దొండకాయ 65 చేస్తున్నానండి. దానికోసం ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఇలా పొడుగులో సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా వేసుకోవాలి. మనం దొండకాయలు ఇలా సన్నగా పొడుగు చేసామో ఆనియన్స్ కూడా ఇలా పొడుగు కట్ చేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్త కలుపుకోవాలి. దొండకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదండి, కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కాసేపు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. చూద్దామండి దొండకాయలు ఫ్రై అయినాయా. చక్కగా ఫ్రై అయినాయి చూడండి. నేను మధ్యలో 2 టైమ్స్ కలిపాను. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ నిండుగా నువ్వుల పొడి, 1 టీ స్పూన్ నిండుగా కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. దొండకాయ ఇది పత్తెం కూర అంటారండి. దొండకాయను పిల్ల తల్లులకు పెడితే చాలా మంచిది, పాలు వస్తాయని చెప్తారు. తర్వాత ఆయుర్వేదం మందులు వాడినా కూడా ఈ దొండకాయ కర్రీ తినొచ్చు నిరభ్యంతరంగా. వేరే కర్రీస్ కొన్ని తినొద్దని చెప్తారు కదండి. దొండకాయకు అలా ఏమీ లేదు. వారానికి ఒకసారి వండుకొని చక్కగా తినొచ్చు. ఇది ఒక 1 మినిట్ ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రై కానివ్వాలి. చూద్దామండి ఒకసారి దొండకాయ ఫ్రై అయిందా. చక్కగా దగ్గరికి అయిందండి ఫ్రై. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి తినొచ్చు. రైస్కి మనము సాంబారు రసము చేసుకున్నా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.